హలో ఫ్రెండ్స్, 3 రోజుల క్రితం సిపి సజ్జనార్ని కలిసి డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టుల మీద అత్యంత అసభ్యకరమైన భాషతో ట్రోల్ చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఒక రీల్ చేశాము, అట్లాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెడితే దాని కింద కూడా చాలామంది స్పందించారు. అయితే సిపి సజ్జనార్ నేను ఒక చర్య తీసుకున్న తర్వాతే మాట్లాడతాను అని కూడా అన్నారు. అట్లాగే విమెన్స్ కమిషన్ కూడా ఈ విషయం మీద డీజీపీకి ఒక లేఖ రాశారు. మేము ఆమెకు ఒక పిటిషన్ ఇచ్చిన తర్వాత. సో ఈ సందర్భంగా గత 3 రోజులుగా సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. అయితే మేము కంప్లైంట్ చేసినప్పుడు నేను ఆ కంప్లైంట్ కాపీ కూడా ఇస్తాను. అది కేవలం మా గురించి మాత్రమే మాట్లాడలేదు. ఇన్ జనరల్గా సోషల్ మీడియాలో అందరి మహిళా జర్నలిస్టుల పట్ల అట్లాగే స్త్రీల పట్ల కూడా అత్యంత అసభ్యంగా కామెంట్స్ చేసేవారి గురించి మేము ఇక్కడ రిపోర్ట్ చేశాం. ఎందుకంటే దీనికి సంబంధించిన చర్చలో 2 వాదనలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఇంతకాలానికైనా ఒక మంచి పని చేశారు అనేది. రెండోది, మీరు అందరినీ విమర్శించినప్పుడు మిమ్మల్ని మేమెందుకు విమర్శించకూడదు, అట్లా ట్రోల్ చేయడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే అనేవాళ్ళు కొంతమంది అయితే, మీరు దేశ వ్యతిరేకులు దేశ ద్రోహులు కాబట్టి మిమ్మల్ని అన్నా తప్పు లేదనేవాళ్ళు కొంతమంది. బట్ ఏదేమైనా కూడా ఈ సంభాషణలో గతంతో పోలిస్తే బూతులు దొరలటం చాలా వరకు ఆగింది. అంటే ఎక్కడో కొందరికి భయం మొదలైంది. వాళ్ళు ఆ వీడియోని డిలీట్ కూడా చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్లకు తెలుసు చట్టం తమ దాకా వస్తే తమ మీద చర్య ఉండే అవకాశం ఉంది అని. మరి అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే అయినప్పుడు ఎందుకు ఆ పని చేశారనేది ఒక ప్రశ్న. ఇక 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, మేము దేశద్రోహులమా అనేది ఒకటైతే, రెండోది ఎటువంటి ఆడపిల్లల మీద ఎటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా అభిప్రాయాలు చెప్పినా చెప్పకున్నా వార్తల్లో ఉన్నా లేకపోయినా కేవలం ఆడపిల్లలైనందువల్ల మాత్రమే ఎటువంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ట్రోల్స్కి కూడా ఒక మతం ఉందా? మీరు చివరిదాకా వినండి. ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో వీలైనంత వరకు క్లుప్తంగా వివరిస్తాను. ఇప్పటివరకు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. అట్లాగే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. ఇకపోతే మేము దేశద్రోహులమా? మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం కాబట్టి దేశద్రోహులము అంటున్నారు. యాక్చువల్గా మేము ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తాము. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టు కాదు. ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది దేశభక్తి. డెమోక్రసీలో క్రిటిసిజం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. క్రిటిసిజం చేసే హక్కుని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రక్షిస్తుంది. ప్రతి డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ప్రొటెక్ట్ చేశారు. అయితే ఇది అబ్సల్యూట్ రైటా? ఎంత మాత్రం కాదు, దానికి కూడా కొన్ని పరిధులు ఉంటాయి. మీరు విషయం మాత్రమే మాట్లాడినంతసేపు మాత్రమే ఇది వర్తిస్తుంది. మీరు అసభ్యకరమైన పదజాలానికి తెగబడినా అది నేరమే అవుతుంది. నాన్ డెమోక్రటిక్ కంట్రీస్లో కూడా, అంటే ప్రజాస్వామ్యం లేని చోట కూడా అటువంటి బూతులు మాట్లాడటం నేరమే. ఇక విమర్శ విషయానికి వస్తే, జర్నలిస్టులుగా ఎవరైనా చేయాల్సిన పని అదే. మంచి పనుల గురించి ఎందుకు ఎప్పుడూ మాట్లాడవు అంటారు. చేసిన దాన్ని 10ంతలు చేసి ప్రచారం చేయటానికి మీవి నావి మనందరి ట్యాక్స్ డబ్బులతో అక్కడ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ప్రచారం చేస్తారు. కాబట్టి ప్రచారం చేయాల్సిన పని ఏ జర్నలిస్ట్ది కాదు. ఒక మీడియా సంస్థ ప్రభుత్వానికి భజన చేస్తుంది అంటే అది జర్నలిజం కాదు. నిన్ను కనిపెట్టుకొని చూసి నీ తప్పుల్ని ఎత్తి చూపించడం మాత్రమే జర్నలిజం. అందుకనే జర్నలిస్టుల్ని వాచ్ డాగ్స్ అంటారు. ఆ పని చేయని వాళ్ళని పెంపుడు కుక్కలు అంటారు. పెంపుడు కుక్కల్ని చూసి వాళ్ళు స్టూడియోలో వేసే కేకలు చూసి అది జర్నలిజం అనుకోకండి. ఇకపోతే రీసెంట్గా మాలాంటి వాళ్ళ మీద విపరీతంగా ట్రోల్స్కి దిగటానికి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది అన్నారు అని. మీకు గుర్తుంటే 10 ఏళ్ల కిందటి దాకా కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రతి పత్రికలోనూ పేజ్ 1లో నిఘా వ్యవస్థల వైఫల్యం అని వార్త వచ్చేది. మీకెవరికైనా పత్రికలు చదివిన అలవాటు లేకపోయినా లేదా 10 ఏళ్ల కింద పత్రికలు చదవకపోయినా అప్పటి వరకు పత్రికలు చదివిన వాళ్ళని అడగండి. ఏ సంఘటన జరిగినా కూడా ఫస్ట్ హెడ్లైన్ నిఘా వ్యవస్థల వైఫల్యం. 70 సంవత్సరాల పాటు నిఘా వ్యవస్థల వైఫల్యం అనే మాట కరెక్ట్ అయినప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి ఇది ఎందుకు కరెక్ట్ కాకుండా పోయింది? అంటే ఇన్నేళ్లుగా అది నిఘా వ్యవస్థల వైఫల్యంగానే ప్రతి మీడియా సంస్థ చూసింది, రాసింది, మాట్లాడింది. మేము కూడా మాట్లాడాం. ఈ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వం మీద కూడా
ఇంతే తీవ్రంగా మాట్లాడాం. మాలాంటి వాళ్ళు మాట్లాడారు కాబట్టి అనేక కుంభకోణాలు బయటకు వచ్చాయి. భజన చేసిన వాళ్ళ వల్ల బయటకు రాలేదు. ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లేదంటే భజన చేసేవాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి, ఎవరైనా బయట పెడితే కూడా వాటిని కప్పి ఉంచే ఒక వ్యవస్థను తయారు చేశారు కాబట్టి. ప్రభుత్వాలలో కుంభకోణాలు జరుగుతాయి, అవినీతి ఉంటుంది. లేకపోతే మనమే చూస్తున్నాం ఒక్కొక్కళ్ళు ఎట్లా అవినీతి పరులుగా మారిపోతున్నారు. ఎంతెంత అవినీతి జరుగుతుంది దేశంలో, ఎన్ని స్కాములు జరుగుతున్నాయి, ఎంతమంది ఉత్తపుణ్యానికి ధనవంతులుగా మారిపోయి పేదలుగా మారుతున్నారు. ఇవన్నిటి వెనక అనేక అవినీతి కారణాలు ఉంటాయి. కానీ వాటి గురించి మాట్లాడొద్దు అంటే అది ఖచ్చితంగా దేశద్రోహం. కాబట్టి మేమే నిజమైన దేశభక్తులు. మీలాగా ఇది మాట్లాడొద్దు అనేవాళ్ళు ఈ దేశానికి చేసేది నష్టమే తప్ప మీ వల్ల మీకు కానీ ఈ దేశానికి కానీ మీ పిల్లలకి కానీ దేనికి ఉపయోగం లేదు. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఇక బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అసలు దేశభక్తి దేశద్రోహం కూడా కాదు. వాళ్ళు కేవలం పర్వర్ట్స్, అంటే మానసిక రోగులు. వాళ్ళలో ఉండే విపరీతమైన పర్వర్షన్ని బయట పెట్టుకోవడానికి వాళ్ళు ఒక సాకును ఎంచుకుంటారు. ఇంత అసభ్యకరమైన కామెంట్స్ మేనేజ్ చేసే వాళ్ళలో చాలా మంది తమ పేరు పక్కన హిందూ అని పెట్టుకుంటారు, లేదా దేవుడి ఫోటో పెట్టుకుంటారు. నిజంగా హిందూ మతాన్ని నమ్మే వాళ్ళు ఎవరైనా దాన్ని ఎందుకు సహించాలి? అదేనా నిజంగా హిందూ మతం మహిళలకు ఇచ్చే గౌరవం? ఎందుకంటే నేను అదే మతంలో పుట్టాను, నా కుటుంబం అంతా ఇప్పటికే అదే మతాన్ని ఆచరిస్తుంది కూడా. కానీ వాళ్ళెవరూ దాన్ని సహించరు. అసలు అటువంటి మాటలు ఇంట్లో మాట్లాడితే కూడా సహించరు. అట్లాంటివి ఒక మతం పేరుతో చేస్తుంటే ఎందుకు సహిస్తున్నారు? వాళ్ళని కదా మీరు అనాల్సింది. మేము కాదు హిందూ వ్యతిరేకలం, వాళ్ళు ఈ మతానికి కళంకం తీసుకొస్తున్న వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇది కేవలం హిందూ మతానికే కాదు, ఇటువంటి ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నేను ఈ సందర్భంగా చూస్తుంటే ఒక వీడియో కనపడింది, జానీ మాస్టర్ కాంట్రవర్సీ, చాలామంది గుర్తుండే ఉంటుంది. అందులో విక్టింగ్గా ఉన్న అమ్మాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ కిందకు వచ్చి ఆ అమ్మాయిని 2 మతాల వాళ్ళు కూడా పచ్చి బూతులు తిడుతున్నారు. చూడండి ఒకసారి, నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఇక్కడ హిందూ సోదరులు, ముస్లిం సోదరులను చూసాం. ఇక క్రిస్టియన్ సోదరులు, వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు. పాలస్తీనా గురించి మాట్లాడితే తమ జీవితంలో ఎప్పుడూ చూడని ఇజ్రాయెల్ కోసం, తమకు ఏ రకంగానూ సంబంధం లేని ఒక ఇజ్రాయెల్ కోసం వాళ్ళు కూడా మమ్మల్ని బూతులు తిడుతూ ఉంటారు. కేవలం ఇది మతానికి సంబంధించింది కాదు, మీ రాజకీయ అభిప్రాయానికి భిన్నంగా ఏ మాత్రం మాట్లాడినా కూడా దానికి మతాన్ని ముడిపెడుతున్నది మీరు, మేము కాదు. ఇకపోతే ఇంకో విషయం మాట్లాడుతున్నాను కదా, ఎలాంటి ఆడపిల్లలైనా సరే జస్ట్ బికాస్ వాళ్ళ ఆడపిల్లలు కాబట్టి, వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి అత్యంత అసహ్యంగా బూతులు తిట్టేవాళ్ళు. నేను మీకు కొన్ని ప్రొఫైల్స్, వాటి కింద కామెంట్స్ చూపిస్తాను, చూడండి. రోడ్డు మీద కనపడే ప్రతి అమ్మాయి మీద అత్యాచారం చేసే హక్కు ఉందని ప్రతి వెధవ అనుకుంటాడు. చూడండి కామెంట్స్ ఏం మాట్లాడుతున్నారో. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు మనుషుల? ఏ రాజకీయ అభిప్రాయానికైనా సపోర్ట్గా ఇటువంటి కామెంట్స్ చేస్తే మీకు మీ రాజకీయాలకు ఏం గౌరవం ఉంటుంది? చెప్పరాని భాషలో మాట్లాడటం అనేది అత్యంత సంస్కారహీనమైనది. బట్ ఎట్ ద సేమ్ టైం నాకు వాళ్ళ మీద జాలి కూడా ఉంది. ఎందుకంటే ఇట్లా చేసే వాళ్ళందరూ సైకోలు, అంటే మానసిక రోగగ్రస్తులు. వాళ్ళు అత్యంత దారుణమైన అబ్యూజివ్ కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు, లేదా వాళ్ళు పిల్లలుగా విపరీతమైన అబ్యూజ్ని ఎదుర్కొని ఉంటారు, లేదా వాళ్ళకు విపరీతమైన లో ఎస్టీము, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకు తాము చాలా తక్కువ వాళ్ళమనే విపరీతమైన న్యూనతాభావం ఉండి దాని నుంచి బయటపడటానికి ఇటువంటి ఒక అగ్రెసివ్ ధోరణిని ప్రదర్శిస్తుంటారు. దీనికి పెద్దగా రీసెర్చ్ కూడా అక్కర్లేదు. మీరు జస్ట్ చాట్‌జీపీటీకో గ్రోక్కో వెళ్ళి అడగండి, తెలుగులో అయినా పర్వాలేదు, ఎందుకు ట్రోల్స్ ఆ రకంగా ప్రవర్తిస్తారు, దీని వెనక ఉన్న సామాజిక లేక కుటుంబ కారణాలు ఏంటి అని ఒక్క మాట అడిగి చూడండి. మీకు రాయటం రాకపోతే స్పీకర్ ఆన్ చేసి కూడా అడగొచ్చు, అది చెప్తుంది ఎందుకు ఇట్లా ట్రోల్స్ చేస్తారు అని. ఇది రాజకీయ అభిప్రాయాలకు సంబంధించిన విషయం కాదు. ఇటువంటి పచ్చి బూతులు మాట్లాడేవాళ్ళు, అసభ్యకరమైన భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మానసిక రోగగ్రస్తులు. స్క్రీన్ మీద చూడండి ఇతను ఒకసారి. ఇది పెద్ద ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది, ఆ బ్లాస్ట్ కారణం సెక్యూరిటీ అంట. ఇంత ఏహ్యమైన మనిషి మీ రాజకీయాలకి సపోర్ట్ చేస్తే ఆ రాజకీయాలకి ఏం గౌరవం చెప్పండి?
అట్లాగే ఈ సైకోలు ఎంతమంది ఉంటారు? మహా అయితే సమాజంలో 1% ఉంటారు. బహుశా 2-3%, 5-6% ఉండొచ్చు. కానీ సోషల్ మీడియాలోకి వచ్చి ఇట్లా కామెంట్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు బహుశా 1% ఉండుంటారు అనుకుంటున్నా. ఉదాహరణకు 2 తెలుగు స్టేట్సే తీసుకుందాం. 2 స్టేట్స్లో కలిపి 9 కోట్ల మంది జనాభా ఉన్నారు, కాస్త అటు ఇటుగా. అందులో 1% 9 లక్షల మంది. లేదా ఈ 9 లక్షల మంది కూడా వద్దు అనుకుంటే అందులో 10లో ఒక్కళ్ళనే తీసుకుందాం, అంటే 1,00,000 మంది. జస్ట్ 1,00,000 మంది ఇటువంటి సైకోలు సోషల్ మీడియాలో స్వైర విహారం చేస్తూ ఉంటే చాలదా? పందులు గుంపులుగా వస్తాయి అన్నట్టుగా ఎక్కడైనా ఒకడు వచ్చి ఇటువంటి ఒక చెత్త కామెంట్ పెట్టగానే ఇట్లా అందరూ ఈగల్లాగా మూగిపోయి అవును బ్రో నువ్వు అది చేయి బ్రో, నేను ఇది చేయి బ్రో. వాళ్ళు ఏమంటారో నేను ఇక్కడ చెప్పలేను కాబట్టి నేను చెప్పట్లేదు. అంత అసహ్యంగా మాట్లాడుతుంటారు లిటరల్గా. అంటే ఒకడు వచ్చాడు అంటే గుంపులుగా వస్తారు. ఈ గుంపులు వెతుక్కుంటూ ఉంటాయి. ఒక ఆడపిల్ల కనపడింది, ఆమె ఏం మాట్లాడుతుంది, ఏమీ సంబంధం లేదు, ఆమె మీద 4 చెత్త వాగి పడేద్దాం, మన జీవితంలో ఉన్న పర్వర్షన్ అంతా ఇక్కడ బయట పెట్టుకుందామని. అందుకే అంటున్నా నేను, 1% మంది క్రిమినల్స్ అయితే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ప్రస్తుతం జరుగుతుంది కూడా అదే. నిజానికి మన ఛానల్ విషయానికి తీసుకుంటే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళలో లైక్ చేస్తున్న వాళ్ళు 96% పైగా ఉంటున్నారు. ఆ 4% మంది చేస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్ని కావు. మీకు తెలుసా నేను ఎంతమందిని బ్లాక్ చేసి ఉంటానో? ఇంతకుముందే అన్నాను కదా, బహుశా 2 రాష్ట్రాల్లో కలిపి ఇటువంటి ట్రోల్స్ 1,00,000 మంది ఉంటే అందులో 10,000 మంది నేను ఆల్రెడీ బ్లాక్ చేసేసాను. ఈ ట్రోల్స్ కల్చర్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అది మీ కుటుంబంలో ఉన్న మిగిలిన అనేక మంది ఆడవాళ్ళని ఎక్కడొక్కడ హర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చేయకపోతే రాబోయే తరంలో మీ పిల్లల్ని చేస్తుంది, వాళ్ళ పిల్లల్ని చేస్తుంది. దీనికి ఎక్కడొక్కడ చెక్ పెట్టక తప్పదు. అటువంటి ఒక చెక్ ఎందుకో తెలంగాణ నుంచి మొదలవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆ తర్వాత అనేక మంది పోలీస్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడాము. ఎట్లా అయితే మొత్తం దేశంలో మొట్టమొదటిసారిగా షీ టీమ్స్ అనే ఒక ఇనిషియేటివ్ వచ్చిన తర్వాత రోడ్ల మీద ఈవ్ టీజింగ్ ఎట్లా ఆగిపోయిందో అట్లాగే ఇక్కడ కూడా అటువంటి ఒక సిస్టమ్ వస్తుందని, ఈ ట్రోల్స్ ఆగిపోతాయని మేము గట్టిగా నమ్ముతున్నాము. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇందాకే అడిగినట్టుగా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.